గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్సోని. ఢిల్లీలో పుట్టింది, పూణేలో కాల్ పెట్టింది, హైదరాబాద్ కు విస్తరించింది. ఎస్, సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్థానం కొనసాగుతోంది. నీట్ లీకేజీ, పరీక్ష రద్దుతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడి సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న కాక్రోచ్ జనతా పార్టీ దేశమంతా విస్తరిస్తుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ వరకే పరిమితమవుతుందా? భవిష్యత్తులో రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉందా? లేదంటే పాపులారిటీ వచ్చాక ఏదైనా రాజకీయ పార్టీకి అనుబంధంగా కొనసాగే ఛాన్స్ ఉందా? సీజేపీ లక్ష్యాలేంటి? వాళ్ళకు మద్దతిస్తున్న పార్టీలేంటి? కాక్రోచ్ల భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండబోతోంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఓవర్ టు యు. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ నేడు హైదరాబాద్ లో విద్యా వ్యవస్థలో నెలకొన్నటువంటి వివాదాలకు సంబంధించి కావచ్చు, పేపర్ లీకేజీలు, అనేక రకాల అంశాలలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహిస్తోంది ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద. ప్రజెంట్ మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే వందలాది మంది జంజీలు అలాగే నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు, ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి ఈ యొక్క ధర్నాకు ఊహించని మద్దతు అనేది లభిస్తూ ఉన్నట్లు ఇక్కడ దృశ్యాలు చూస్తే అర్థం అవుతుంది. సో వరుసగా మద్దతుదారులందరూ తమ యొక్క వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు. ఎందుకు యొక్క ధర్నాలో పాల్గొనాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా తమ యొక్క వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో పేపర్ల లీకేజ్ అంశం కావచ్చు, అలాగే అనేక రకాలుగా విద్యా వ్యవస్థలో ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా ఈ పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. ఇక వీటన్నింటికి సంబంధించి ఇమ్మీడియట్ గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి అనంటూ తమ యొక్క వాయిస్ను వినిపిస్తూ ఉన్నారు, ఈ ఆందోళనలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి అలాగే జంజీలకు ఎదురవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా కొంత స్వేచ్ఛను అనేది సోషల్ మీడియా వ్యాప్తంగా తమను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వాటన్నిటికీ వ్యతిరేకంగా తమ వాయిస్ను వినిపిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, వారి యొక్క వాయిస్ను వినిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం అనేది ఏంగా ఉంటుంది? ఎందుకు ఈ ధర్నాలు అనేవి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఏం చెప్తారు ఈ కార్యక్రమాలకు సంబంధించి? వాస్తవానికి ఏంటంటే మనకు పేపర్ లీక్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉన్నది. మన స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారు చదువుకున్న చదువు అనేది వట్టిగా వ్యర్థమైపోతూ ఉన్నది. వారి కష్టము వృధా అవుతున్నది. ఏంటంటే అమీర్లు పేపర్లు కొనుక్కొని వారు సీట్లు కొట్టేస్తూ ఉన్నారు. చదువుకున్న వారు కష్టం అంతా వృధా అవుతున్నది. దానికోసం అని ఈ ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నది. నరేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఏం చెప్తారు? జంజీ ప్రధాన లక్ష్యం ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్రధానంగా దేనికోసం ఫైట్ చేస్తూ ఉంటుంది? లక్ష్యం ఏముంటుంది? మీరు ఊహించని విధంగా నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఊహించని విధంగా దేశవ్యాప్తంగా విస్తరించి గ్రౌండ్ లెవెల్లో ధర్నాలు చేస్తున్నారు. ఏం చెప్తారు ఈ కార్యక్రమాలకు సంబంధించి? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. దేశంలో జరిగే అన్యాయాలు చూసి కూడా నీ బ్లడ్ బాయిల్ కాకపోతే నీకు బ్లడ్ ప్రవహిస్తున్నట్టు కాదు, నేను నరాల్లో వాటర్ ప్రవహిస్తున్నట్టు. జై హింద్, అంతే. జై తెలంగాణ. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఎటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి? ఎటువంటి న్యాయం అనేది జరగాలని కోరుకుంటున్నారు? నరేంద్ర మోడీ అండ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్. దట్స్ అవర్ మెయిన్ మోటివ్. ఇది ధర్నాకు మెయిన్ కారణం కూడా అదే. ఏంటి ప్రధానంగా అంటే పిఎం రాజీనామా చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలనంటూ కోరుకోవడం వెనకాల ప్రధాన కారణాలు ఏంటి? గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే 89 పేపర్ లీక్లు అయ్యాయి. 89 పేపర్ లీక్లు అయినా కూడా ఒక్కళ్ళు కూడా ఏ బాధ్యత తీసుకోకుండా ఇంకా అదే రాజకీయ పదవిలో కూర్చుంటే మీరు దేశానికి కొంచెం కూడా ఉపయోగం లేదు మీ వల్ల. అందుకే మీరు రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. సో అది ప్రస్తుతం
ఏదైతే సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో ముఖ్యంగా వాటికి ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, అలాగే ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలంటూ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఇక్కడ ఆందోళనకారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? ప్రధానంగా దేనికోసం ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీరు మద్దతు తెలపడానికి ప్రధాన కారణం ఏంటి? ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి? అన్నా, మనం ఈ గవర్నమెంట్ వల్ల మిస్ మేనేజ్మెంట్ అలిసిపోయాం మేము. పైగా 12 years నుంచి గవర్నమెంట్ నడుస్తుంది. మనకి అభివృద్ధి అని చెప్పి డివైడ్ అండ్ కాంకర్ పెడుతున్నారు, కానీ అభివృద్ధి జరగట్లేదు. ఎక్కడ స్టూడెంట్స్ కి అన్యాయం ఒక రేంజ్ లో జరుగుతుంది. మొన్న పేపర్ లీక్ అవుతుంది, స్టీల్ ప్లాంట్ లో డ్యామేజ్ అవుతుంది, సిబిఎస్ఈ నుంచి అవుతుంది. జేఈకి 16 లక్షల మంది రాష్ట్ర స్టూడెంట్స్ కి జాబ్ ఇస్తాను ఈ గవర్నమెంట్ అంటూ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ జాబ్ ఉండదు. మేము అడిగేది ఎక్కువ లేవు, మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కావు, కానీ మా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా గవర్నమెంట్ అసలు ఇవ్వలేకపోతుంది. మనకు డెమోక్రసీ ఉన్న కంట్రీలో మన యూత్ ఉన్న పవర్ ఏంటో చూపించడానికి కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది ఇప్పుడు ఇక్కడికి. మా వాయిస్ ని సప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అంటారు, పెట్రోల్ కల్తీ అంటే యాంటీ నేషనల్ అంటారు, ప్రెస్ కాన్ఫరెన్సెస్ అంటే యాంటీ నేషనల్ అంటారు. ఇది ఇంకా చెల్లకూడదు. ఇప్పటి నుంచి మేము ప్రశ్నిస్తాం, గవర్నమెంట్ ని ప్రశ్నిస్తాము. సో అది ఇలా తమ వాయిస్ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి విజువల్స్ లో కూడా చూసినట్లయితే స్వతంత్ర ఉద్యమంలో అతి పిన్న వయస్కుడిగా ఉన్నటువంటి భగత్ సింగ్ పేర్లను రాసి తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భగత్ సింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. స్వతంత్ర ఉద్యమంలో అతి చిన్న వయసులో ఆయన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. కొంతమంది యువతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం చెప్తారు? వాటి అసలు ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే? మీకు ఏమనిపించింది? సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి దిగి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో చూసాము. ఇప్పుడు హైదరాబాద్ లో ఏకంగా ఇది నెలకొన్న అతి కొద్ది కాలంలోనే హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏంటి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి? దేనికోసం ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్భవించింది? మీకు ఏమర్థమైంది? ఏం చెప్తారు? ఇప్పుడు పేపర్ లీక్స్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇది నీట్ పేపర్ లీక్ అనేది ఇది ఒక్కసారి జరిగింది కాదు. అంతకు ముందు కూడా ఎస్ఎస్సీ, సిబిఎస్ఈ ఇవన్నీ పేపర్ లీక్స్ జరుగుతూనే ఉన్నాయి. ముందు జరిగినప్పుడు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళపైన రెస్ట్రిక్షన్స్ కానీ వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేయడం, డీటైన్ చేయడం, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. అవేమి చర్యలు తీసుకోకుండా అలాగే ఉంచారు. సో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ధర్మేంద్ర ప్రధాన్ వెనుక ఎవరున్నారు. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలుస్తుంది. ఇప్పుడు ప్రింటింగ్ పేపర్ ఒక ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రింట్ చేయడానికి ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి కూర్చుంది ఇప్పుడు ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ లాభాల కోసం ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళు కమ్ముకుంటున్నారు. అంటే విద్యార్థుల భవిష్యత్తుపై ఇంత కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యాపారం చేస్తున్నారు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేశారు. ఎంతమంది అండి ఇప్పుడు పై చదువులకు రాగలుగుతున్నారు? మన దేశంలో చాలా ఎల్కేజీ, యూకేజీ చదవడానికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ లో. అక్కడ సామాన్య ప్రజలు ఎవరు ఎలా చదివించగలుగుతారు వాళ్ళ పిల్లల్ని? పోనీ వాళ్ళు ఫోర్స్ఫుల్ గా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక్కొక్క సింగిల్ టీచర్స్, వాష్రూమ్స్ లేవు, వాళ్ళ టీచర్స్ లేరు. ఫెసిలిటీస్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా పంపించగలుగుతారు? ఫోర్స్ఫుల్ గా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ లో పంపించినా కూడా వాళ్ళు పై చదువు వరకు చదివించలేకపోతున్నారు. చాలా మంది విద్యార్థులు 8th క్లాస్, 9th క్లాస్ మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఎందుకంటే స్తోమత లేకుండా ఎన్నో ఆశలు అమ్ముకొని ఎలాగో అలా కష్టపడి పై చదువుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అంత కష్టపడి చదివించి పరీక్షలు రాసిన తర్వాత ఎన్నో కోచింగ్ తీసుకొని రాసిన తర్వాత పేపర్ లీక్స్ అని అవకతవకలని ఇలా బయటకు వస్తాయి. ఏంటన్నట్టు విద్యార్థుల భవిష్యత్తుని సూసైడ్ జరుగుతాయి. ఇది కేవలం సూసైడ్ కాదు, ఈ వ్యవస్థ చేస్తున్నటువంటి హత్యలను మనం అనాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళు చనిపోతున్నారు. అందుకు ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా మనం ఇప్పటి వరకు ఎన్నో విద్యార్థి ఉద్యమ సంబంధించినటువంటి వ్యవస్థలు అనేవి ఏర్పడ్డాయి. ఆల్ ఇండియా ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ అని కావచ్చు, ఏఐవైఎఫ్ అని చెప్పడం, పీడిఎస్యూ అనేక వ్యవస్థలు అనేవి నిరుద్యోగ సమస్యల మీద అలాగే వ్యవస్థల మీద లోపాల మీద ప్రశ్నిస్తూ ఉన్నాయి. సో అయినా సరే సమస్యలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏం సాధించగలదు? వాళ్ళు సాధించలేనిది ఇవి కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా ఏం సాధించేటువంటి ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు పేపర్ లీక్స్ తోని ఒక అశాంతితోని
అన్ఎంప్లాయ్మెంట్ తోని కానీ ఒక ఎన్నో అశాంతితోని ఒక ఫ్రస్ట్రేషన్ తోని సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ముందుకు వచ్చాం. ఇంతమందికి రోడ్డు మీదకి వచ్చింది కేవలం పేపర్ లీక్స్ అనే కాదు, ఎప్పటి నుంచో ఆ కోపాన్ని మరుగున పెట్టుకొని ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ లాగా ముందుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చాం. సో కేవలం ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసినంత మాత్రాన ఇవి ఆగిపోతాయి, ఈ పేపర్ లీక్స్ ఆగిపోతాయి, మరలా రావు అని మేము నమ్మం. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ పోయి మరి వీళ్ళలాంటి వాడు ఇంకొకటి ఈ ప్రభుత్వం సృష్టిస్తుంది, మళ్ళీ కూడా రావచ్చు. సో అందుకోసమని ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్, పీడిఎస్సీ అయినా, దిశ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎవరైనా కానీ మన విద్యార్థుల హక్కుల కోసం పోరాడాలి. అప్పుడు భగత్ సింగ్ కూడా ఇదే అన్నారు కదా, విద్య, వైద్యం, ఉద్యోగాలు మన ప్రాథమిక హక్కులు అని. ఏ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా కూడా. సో అందుకు భగత్ సింగ్ ఆశయాలతో ఇవి విద్య, వైద్యం, ఉద్యోగాలు 30 కోట్ల నిరుద్యోగులు ఉన్నారండి ఇప్పుడు మన దేశంలో చదువుకొని, పిహెచ్డీ చేసి పీజీలు చేసి రోడ్ల మీద ఉంటే పకోడీలు అమ్ముకుంటే వీళ్ళకి కూడా ఉద్యోగం ఉన్నట్టు ఎట్లా కడుతుంది మోడీ ప్రభుత్వం. దీన్ని ఏమనాలి అంటే మనకు ఖచ్చితంగా కనపడుతుంది ప్రజల సమస్యలైనా విద్యార్థుల సమస్యలైనా పట్టించుకోకుండా, అసలు సమస్యలను పట్టించుకోకుండా కులం అని మతం అని మనల్ని విడదీస్తా ఉంది. సో అందుకు మనం అందరం ఈ సీజేపీ అనే కాదు, దీనికి ముందు కూడా మన విద్య ప్రైవేటీకరణ అవ్వాలి, విద్య అందరి ప్రాథమిక హక్కు మనం అప్పటి వరకు పోరాడుతూనే ఉండాలి భగత్ సింగ్ ఆశయాలతో అని అంటాను. సో అది దానికి ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఎదురవుతున్నటువంటి అనేక రకాల సమస్యల మీద తాము ఫైట్ చేస్తూ ఉన్నటువంటి విషయాలకు సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ తరఫున ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కరు చేస్తారు. కొంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. సో ఏంటి, వాట్ ఈస్ కాక్రోచ్ జనతా పార్టీ, ఏం సాధిస్తుంది, వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ? So main motive would be supporting our brothers and sisters, obviously, and this is the first and foremost duty of the youth and the world and the nation, to be honest. So I think that's the first and foremost. But in order to do that, we need to empower the youth as well, and that is what we are doing today. We want to talk about the issues and not shy away from them. We have to take responsibility at some point. So many people are regarding to the Cockroach Janata Party demanding for the Central Education Minister Dharmendra Pradhan to resign. So what is the main reason behind that? So problems at this level should not be ignored. We have had 220 paper leaks in a 20-year span. So this should not be the case in a actual democracy. We should hold people accountable, and that's how we should take this matter forward. There is nothing he can do to make the children's lives better, which have given away their future. So that is a big point. Yeah, okay. ఇక్కడ కొంత ప్లకార్డులను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు, చూడొచ్చు. నరేంద్ర మోడీ మస్ట్ టు రిజైన్ 4399 days too much. So what is the main motive? What is the reason behind this? Sir, if someone is in charge of a population as large as India and they have different ministers, right, for everything, their whole cabinet is incompetent. Their education minister cannot stop paper leaks. Their home minister cannot stop riots in Manipur. Their agriculture minister cannot provide MSP to Kisan. Farmers run the nation. Everyone depends on food. Children are the nation's future. If you cannot manage, please resign. Please let other educated people take stand and help India actually become Viksit Bharat. We want Viksit Bharat, but we need educated ministers for that. So placards చూస్తూ ఉన్నాము. Development comes from informed citizens, so not manufactured opinions, fake narratives, failed leaders అంటూ తమ యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. What is the main motive of this kind of performance here? There are a lot of narratives going around. Youth does not know where are the facts. How do you know who to trust? All the news channels, 90% of the news channels are sold to your governing parties. We don't know what narratives to trust. We never get to hear the truth. How do we support our own cause? That's why I'm here. Here so many people demanding for resign PM Modi and Central Education Minister Dharmendra Pradhan. So controlling most of the media. So if we are not informed, how do we become learned leaders? Information is the source. How do you grow up to be a strong leader if you are not even if you don't even get to the reality, because your governing party controls 90% of your media.
So before this, so many student federations are established. They fight for against the corruption and student issues. But newly formed this Cockroach Janata Party, how is going to perform? How it clear all the issues from the students' side? I think it's speaking in a way that the youth speaks. It's using the mediums that the youth uses. That's why we feel it's more relatable for us to raise our voice. It gives us the platform, the right platform for us to come together, and from there we become something. The youth has evolved, so the platforms need to evolve as well. So Cockroach Janata Party does give us that. So what is the main agenda of this Cockroach Janata Party? Today today we are here to talk about the resignation of Dharmendra Pradhan because of the NEET paper leak. But this is not the only thing. There are a lot of things happening in the nation. There is no accountability for most of those. We set up care funds, but there is no right to information for any of that. So we need that information. We need the reality. We need the truth, and Cockroach Janata Party stands for that transparency. సో అది మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం పేపర్ల లీకేజ్ వ్యవహారం అనేది చోటు చేసుకుంటూ ఉందో వాటన్నిటికీ కూడా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క పాత్ర అనేది ఉంటుంది. సో సెంట్రల్ ఇటు కేంద్రం నుంచి భారత ప్రధాని యొక్క అశ్రద్ధ అనేది ఉంది. వాళ్ళు పట్టించుకోకపోవడం కారణంగానే దాదాపు 80కి పైగా పేపర్లు అనేవి లీక్ అవుతూ వచ్చాయి. సో కాబట్టి వారు రిజైన్ చేయాలి అంటే కూడా తమ యొక్క ఆ నిరసనలో ప్రధానంగా తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా ఏదైతే స్టూడెంట్స్కు ఎదురవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి తాము ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడికి వచ్చినటువంటి జంజీలు ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి మనం మరి ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరికొంతమంది ఇటు ఇక్కడ మద్దతుదారులు వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దానికి సంబంధించి? మొన్నటి వరకు సోషల్ మీడియాలో పెద్ద హడావిడి చేశారు. గ్రౌండ్ లెవెల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించదని చాలా మంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అతి త్వరితగతినే ఇప్పుడు హైదరాబాద్లో ఏకంగా ఒక పెద్ద బహిరంగ సభను ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు ప్రధాన ఎజెండా? మనకి న్యూటన్స్ థర్డ్ లా తెలుసు కదా, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ రియాక్షన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది. సో ఆ పేపర్ లీక్ అవ్వడం అనేది ఒక చర్య అయితే 22 లక్షల మంది జీవితాలని పణంగా పెట్టి, అంటే వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇయర్ మనకు తెలుసు పేపర్ లీక్ అయింది, బట్ లాస్ట్ ఇయర్ లీక్ అయిందో లేదో తెలియదు కదా. అంటే వాళ్ళ బయటపడ్డారు. సో ప్రతి సంవత్సరం లీక్ అవుతుందేమో, ప్రతి సంవత్సరం దొంగ డాక్టర్లు వస్తున్నారేమో. వాళ్ళ వల్ల విద్యా వ్యవస్థే కాకుండా వైద్య వ్యవస్థే కాకుండా మొత్తం పీపుల్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సో ఇక్కడ ఏంటంటే మీలాంటి మీడియా మాకు ఏం జరుగుతుందో తెలియజెప్పడం వల్ల యువత మేల్కొని ఇప్పుడు స్పందిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు మెయిన్గా విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం అనే దానికన్నా కూడా పేపర్ లీకేజ్లు వాటన్నిటిని కూడా త్వరగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలనే దానికన్నా కూడా ఇమ్మీడియట్గా సెంట్రల్ మినిస్టరు ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలంటున్నారు. భారత ప్రధాని మోడీ పదవికి రాజీనామా చేయాలంటున్నారు, అతను తొలగించాలంటున్నారు. పెద్ద పెద్ద డిమాండ్స్ అనేవి చేస్తున్నారు. ఇంత ఆగ్రహం అనేది కట్టలు తెంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? పెద్ద పెద్ద డిమాండ్ అని మీకు అనిపిస్తుంది, కానీ అసలు జరిగిన విషయం పెద్దదనేది అర్థం చేసుకోవట్లేదు. పెద్ద విషయం అంటే 22 లక్షల మంది 1,20,000 సీట్ల కోసం నీట్ ఎగ్జామ్ రాస్తారు. మొత్తం 58,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది నీట్ కోచింగ్ గురించి సంబంధించి. ఇంత పెద్ద అంటే ఎంతమంది పేరెంట్స్ ఎన్ని డబ్బులు పెట్టుంటారు, ఎంత ఆశలు పెట్టుంటారు, ఎంతమంది ఎన్ని గంటలు కష్టపడి ఉంటారు, అదంతా ఒక లీక్తో మొత్తం షాటర్ అయిపోతే అది చిన్న విషయం కాదు కదా. ఇంకోటి రిజైన్ చేయాలి అనేది ఆయనకి నైతికత ఉండి ఆయన రిజైన్ చేసి ఉండాలి. అసలు ఎవరు అడగక్కర్లా. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను నా పదవిని బయటికి అంటే ప్రజల శ్రేయస్ కోసం వాడతాను తప్ప వేరే దేనికి వాడనని చెప్పి లీకేజ్ అయిన తర్వాత నాకు సంబంధం లేదంటే అది నైతికత లేనట్టే కదా. సో రిజైన్ చేయమని అడగడం అనేది పరిష్కారం కాదు సమస్యకి. కానీ రిజైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే మినిస్టర్కి నేను కనుక మళ్ళీ ఇలాంటిది రిపీట్ చేస్తే ఇలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేది ఉంటుంది. లేదు ఇతను వదిలేశారు అనుకోండి, నెక్స్ట్ టైం కూడా లీక్ అయితే ఏమవుదనే భరోసా ఉంటుంది కదా. అది సో మేడం చెప్పండి, ఏం చెప్తారు? సో ఈ కాక్రోచ్ जनता पार्टी का ये प्रोटेस्ट के बारे में क्या बोलते हैं? मैं जैसा कि देख पा रही हूँ कि काफ़ी जनता यहाँ जुटी है और सबका एक ही उद्देश्य है कि ये जो नीट घोटाला हुआ है, जो ये पेपर लीक हुआ है, इसकी अकाउंटेबिलिटी सबसे पहले गवर्नमेंट को लेनी होगी कि किस तरह से ये पूरी धांधली हुई, उसके लिए वो रिस्पॉन्सिबल है और फिर उनको नेसेसरी एक्शन लेना होगा.
ये सीजेपी का पहले वो सो मेनी स्टूडेंट फेडरेशन का ऑर्गेनाइजेशन है, एसएफए, एबीवीपी, सो एक्स्ट्रा है. सो क्या करते हैं ये सीजेपी, न्यूली फॉर्म्ड सीजेपी, सो व्हाट विल इट डू? So basically right now it's a movement for education reforms, because first step is we want the resignation of education minister, because we want them to the system to take the responsibility for whatever happening in India today. It's not just NEET leak, it is also in CBSE, it is also in many other exams, not just today, even in past we can find every year it is happening. So first of all we need to make the government responsible for this, and then only we will raise our voice, we can raise our voice, because today they have made like democratic system, you cannot raise your voice. So what is this? Like we people are actually responsible for choosing this government, and if this is how the situation is, then obviously it need to change. So many protesters are here demanding for resignation of Central Education Minister and PM Modi. So what is the reason behind that exactly? See, that is the first step. Like I said, this whole system has become corrupted, and we can see corruption not just in education system but every other system today. Like every other system we can find corruption happening in some or other way. So for that we need to find out the reasons, for root cause, and if we go to the root cause we will see that we can see that these government, we are choosing these government people, so these people are getting elected because of us and coming from our society only. So why they are now doing like this? Why? Because there is some corrupted conditioning inside every human being, but every human being is having two center. One is the good center which we shows everyone outside, but the other center is that corrupted conditioning, and that is improved only through self-education, because in school or college we do not get that education. We get education of all the world around us, but self-education is only possible through scriptures like Gita, Vedanta, Upanishad, which today Acharya Prashant is imparting not just to India but to whole world. Right now he is in United Kingdom talking in Parliament about the same Gita teachings, and the whole UK is listening him. So India also need to join his live sessions, which is very easily available online today, and once we join that we get the clarity that how we can attain our highest potential by curbing that wrong center and acting from the right center. Then only we understand everything wrong happening around us in the world, not just in education system but every other thing, like cruelty to animals, like environment, deforestation, the trees and all, KBR Park you can see. So why all this is happening? Just because of this, because even if we talk about animal cruelty, like crores of animals are killed in slaughterhouses every day, every single day, just for the taste of human being, and we can easily replace it with plant-based products. So once we get that improved, that reformed conditioning center, then only we can understand all these wrongdoings happening around us. సో అది మొత్తానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా తమ వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు. మరికొంతమంది మద్దతుదారులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఏంటి మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అనే దాన్ని సోషల్ మీడియా వరకు మాత్రమే నిన్న మొన్న చూసాం. సో కాక్రోచ్ జనతా పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లోకి రాదు, అసలు ఇది ఎవరికి ఉపయోగపడినటువంటి వ్యవహారం అంటూ చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఫామ్ అయిన అతి త్వరలోనే ఇమ్మీడియట్ గా ఒక నార్త్ స్టేట్స్ లో ఒక పెద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఇమ్మీడియట్ గా అది కూడా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లాంటి సిటీలోనే ఇంత పెద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి ప్రధాన ఎజెండాగా ఏముండబోతుంది, ఏం చెప్తారు? వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ సిజేపీ ప్రొటెస్ట్? సిజేపీ ప్రొటెస్ట్ మెయిన్ పేపర్ లీక్స్ గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయమని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. కానీ ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ వరకే కాకుండా ఇది ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ కాబట్టి లార్జర్ లెవెల్లో ఉన్న కోర్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి, అండ్ సిజేపీ దానికోసం వర్క్ చేయాలని అనుకుంటుందని ఆశిస్తున్నాం. సో ఏంటి మీరు ఒక ప్లకార్డ్ని పట్టుకొని ఉన్నారు, ఎండ్ ద కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిశా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అంటూ తెలియజేస్తూ ఉన్నారు. సో కమర్షియలైజేషన్ అనేది ఎలా జరిగింది? సో ఎడ్యుకేషన్ అనేది కమర్షియల్గా నడుస్తోంది, ఆ కమర్షియలైజేషన్ అయిపోయిందని చెప్పని మీకు ఎందుకు అనిపించింది, ఏం చెప్తారు? ఎడ్యుకేషన్ యాజ్ ఎ కమోడిటీ, లైక్ క్యాపిటలిస్టిక్ సిస్టమ్స్ కానీ ప్రతి ఒక్కరు సెల్
చేస్తున్నారు. అండ్ ఎలైట్ పీపుల్, రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి 3 నుంచి 4 లక్షల దాకా యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్కే అంత స్పెండ్ చేస్తున్నారు. దాన్ని ఇంతకు మించి పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదు ఎడ్యుకేషన్ ఇలా కమోడిటీ లాగా తయారైంది అని చెప్పడానికి. ఎందుకనంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రైమరీ లెవెల్లో 3-4 లక్షలు స్పెండ్ చేసేంత ఎడ్యుకేషన్, అంత క్వాలిటీ, అంత స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళేం అక్కడ ప్రొవైడ్ చేయట్లేదు స్కూల్లో. వాళ్ళు ఇంకా పిల్లల క్రియేటివిటీ కోసం ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే మూతపడుతున్నాయో దానికోసం మన సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఆ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మూతపడకుండా అక్కడ ఉన్న టీచర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్ట్రెంథన్ చేసి పిల్లల కోసమే చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ కానీ ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని. ముఖ్యంగా మన రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు అనేవి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. విద్యార్థుల సమస్యల గురించి పోరాడటం కోసం వైపున స్టూడెంట్ ఫెడరేషన్ యూనియన్లని, అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్స్ అని ఎన్నో విద్యార్థి సంస్థలు అనేవి సమస్యల మీద పోరాడుతూ ఉన్నాయి. కానీ సమస్యలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ సమస్యల మీద ఏ రకంగా ఫైట్ చేస్తుంది, వారికి సాధ్యం కానిటువంటి ఇప్పటి వరకు పరిష్కారం కానిటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఏ రకంగా ముందుకెళ్తుంది? కాక్రోచ్ జనతా పార్టీ ఇనిషియల్ గా ఒక సెటరికల్ పొలిటికల్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయింది, ఆన్లైన్ మూవ్మెంట్ లాగా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంకా బడ్డింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్, మనం హిస్టారికల్ గా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రొటెస్ట్ వల్ల చాలా వరకు చాలా ఇష్యూస్ అనేవి ఇంతకుముందు డిమాండ్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ సాధ్యమైనట్టు చరిత్రలోనే ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ద్వారా ఇలా నేషనల్ వైడ్ గా చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడి వరకు ఎంత సీరియస్ గా అవుతుంది అనేది ముందు ముందు మన యువత పైన కూడా ఆధారపడి ఉంటుంది. యువత ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ సమస్యల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ, ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా ఏదైనా రిఫార్మ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ స్ట్రక్చరల్, ఆ కోర్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి వాళ్ళకి కావాల్సింది ఇలాంటి పొలిటికల్ మూవ్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. కాబట్టి సిజేపీ కూడా దీన్ని ధ్యాసలో పెట్టుకొని అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఇంకా కోర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా కొలాప్స్ అయ్యాయో వాటన్నిటి గురించి ప్రజల్ని అడిగి వాళ్ళకి తెలుసుకొని ఎవరి కామన్ సిటిజన్ దగ్గరికి వెళ్ళి లోకల్ లెవెల్లో, ఎందుకంటే ఇంత మాస్ మొబిలైజేషన్ జరుగుతుంది జంతర్ మంతర్ దగ్గర చూసుకుంటే ఇంతమంది వేల ప్రజలు వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి నుంచి వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారనే తెలుసుకొని దాన్ని బట్టి ఆ డిమాండ్ పైన వాళ్ళు వర్క్ చేస్తే తప్పకుండా ఇష్యూస్ అనేవి అడ్రస్ చేస్తారని అనుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఇంకొక ప్లకార్డ్ చూడొచ్చు. 148 పేపర్ లీక్స్, 87 ఎగ్జామ్స్ క్యాన్సిల్డ్, ద లైవ్స్ ఆఫ్ 10 crore స్టూడెంట్స్ డిస్ట్రాయిడ్ అని. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి మరి? సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్? బికాస్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇష్యూస్ దీస్ ఆర్. सॉल्यूशन तो ये है कि पहली बात तो जो प्राइवेटाइजेशन है हमारे एजुकेशन सिस्टम का वो बंद कर दिया जाए. शिक्षा का अधिकार ये सबके लिए होना चाहिए, विदाउट कि कौन अमीर है कौन गरीब है इसका डिस्टिंक्शन ना रखते हुए शिक्षा का अधिकार सबको होना चाहिए. जो कमर्शियलाइजेशन है इस देश में, जिस तरह से एजुकेशनल इंस्टीट्यूशंस प्राइवेटाइज हो रहे हैं और जिन लोगों के पास पैसा है वो लोग पेपर खरीद सकते हैं, वो लोग बड़े बड़े एजुकेशन इंस्टीट्यूशंस में जाएंगे, लेकिन गरीब किसान मजदूर का बच्चा जो मेहनत करके अपना एग्ज़ाम का तैयारी करता है, उन लोगों के लिए सिर्फ पेपर लीक के अलावा कोई सोल्यूशन नहीं है. तो ये सोल्यूशन तो ये जवाबदेही जब तय होगी, जो मंत्री बैठे हैं जिनको हमने चुना है उन्होंने ये सोल्यूशन ढूंढना चाहिए. लेकिन ये एक डिमांड है कि शिक्षा का जो प्राइवेटाइजेशन है, जो कमर्शियलाइजेशन है, ये बंद होना चाहिए तुरंत, और शिक्षा ये सबके लिए एक्सेसिबल होनी चाहिए. సో అది విద్య అనేది కమర్షియల్ అయిపోయింది. సో పైసలు ఉన్న వాళ్ళకు మాత్రమే సరైనటువంటి విద్య దొరుకుతుంది తప్ప సో పేదలకు, మధ్యతరగతి వాళ్లకు విద్య అనేది ఒక వ్యాపారంలా మారిపోయింది అనంటూ కూడా వాళ్ళు ప్రొటెస్ట్కు సంబంధించినటువంటి ఇక్కడ ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సరే, మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా దాదాపు కొన్ని కోట్ల మంది విద్యార్థుల యొక్క జీవితాలు అనేవి నష్టపోతూ ఉన్నాము విద్యా వ్యవస్థలో లోపాల కారణంగా, కమర్షియలైజేషన్ చేయడం ద్వారా. మనం ఇంకొక విద్యార్థిని అడిగినప్పుడు దాదాపు 1,20,000 మంది నీటు ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తూ ఎగ్జామ్ కోసం ఉంటే ఇందులో దాదాపు 50,000 కోట్ల రూపాయల వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 50,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిన తర్వాత కూడా ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయి పేపర్ లీకేజ్లు అనేవి జరిగితే సో సిచ్యువేషన్ అనేది ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక పీస్ఫుల్ మూమెంట్ అనేది కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా స్టార్ట్ అయింది. సో ఏదైతే ప్రస్తుతం ఈ విద్యా వ్యవస్థలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి, ఇబ్బందులకు సంబంధించి, అవినీతి మీద ఖచ్చితంగా
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి ఆయన తక్షణమే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్లు అనేవి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యవస్థలో అవినీతి లోపాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లోకి దిగి ఫైట్ చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి నిరసనకారులందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. ओके एक बार